మీరెప్పుడైనా ఈ దోశ తిన్నారా? ఏం దోశ అనుకుంటున్నారా? పెసరపప్పు, తామర గింజలు, పూల్ మకానా దోశ. తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలానా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను రెసిపీ చూపిస్తాను, చూసేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ దోశ బ్యాటర్ కోసం ముందు రోజు నైటే 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు, బియ్యం, మినప్పప్పు 3 కలిపి 1 కప్ తీసుకుని నానబెట్టుకోవాలి. పూల్ మకానాని అంటే తామర గింజల్ని 1 కప్ తీసుకున్నాను. నానబెట్టుకుంటే సరిపోతుంది, 10 నిమిషాల్లో నానిపోతుంది. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు జీలకర్ర కొంచెం, సాల్ట్ కొంచెం, అల్లం కొంచెం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోశల్ని అప్పటికప్పుడు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ తో సీజనింగ్ చేసుకుని ప్యాన్ వేడైన తర్వాత దోశలాగా పోసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోశ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఉప్మా పెసరట్టు కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర కలిపి ఊతప్పం లాగా వేసుకోవచ్చు. ప్లేట్ లో పెట్టుకుని పల్లీ చట్నీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రుచికరమైన టేస్టీగా ఉండే టిఫిన్ రెసిపీ చూపించాను కదా, ట్రై